Hey guys, welcome back to my YouTube channel. This is Sarni 2326 vlogs. హౌస్ క్లీనింగ్ అనేది 2 పార్ట్స్గా వ్లాగ్స్ పెడతానని చెప్పాను. సో ఇది పార్ట్ 2. పార్ట్ 1 వ్లాగ్ ఎవరైనా చూడకపోతే డూ చెక్ ఇట్ అవుట్. సో ఈ వీడియోలో మా కజిన్ ఎంగేజ్మెంట్ కూడా ఉంటుంది. సో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం బయటకు వెళ్తున్నాను అనమాట. ఇంకా తినేసి క్లీనింగ్ అనేది స్టార్ట్ చేసాం. అండ్ ఇక్కడ నేను చూపిస్తుంది ఏంటంటే నేను స్కూలింగ్లో ఇట్లా గోల్డ్ ర్యాపర్స్ అనేవి ఉంచుకునేదాన్ని. అండ్ ఇక్కడ నేను చేస్తున్న క్రాఫ్ట్ ఐటమ్స్ కూడా చూపిస్తున్నాను. సో మా పేరెంట్స్కి నేను అట్లా క్రాఫ్ట్ చేసి ఇచ్చేదాన్ని మెమరబుల్గా ఉండాలని. ఇంకా అలా క్లీన్ చేస్తుంటే ఇంకేం మెమరీస్ అన్నీ గుర్తొచ్చినాయి అనమాట. ఇదేంటంటే బిఫోర్ క్లీనింగ్ అండ్ ఆఫ్టర్ క్లీనింగ్ పెడదామని చెప్పి ఒక క్లిప్ తీసాను, చూసేయండి. ఇక్కడ నేను అండ్ మా మదర్ బయటకు వచ్చామన్నమాట. సో కొన్ని కావాల్సినవి తీసుకుందామని చెప్పి. చాలా ఎండగా ఉంది అప్పుడు మాత్రం. ఇంకా ఫాస్ట్గా తీసేసుకొని ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళేసరికి ఒక అమెజాన్ ప్రోడక్ట్ అనేది వచ్చింది. ఇదేంటి అంటే ఒక ఆర్గనైజర్ అనమాట. ఇది టోటల్ 3 pairs కింద 6 pieces అనేవి వచ్చారు. ఇదేంటి అంటే మనం క్లిప్స్ కానీ స్టిక్కర్స్ కానీ బ్యూటీ బ్రషెస్ కానీ అవన్నీ కూడా సపరేట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. సో మనం హరీబురిగా ట్రావెల్కి వెళ్తున్నప్పుడు కానీ అలా ఎప్పుడైనా మనం రెడీ అవ్వాలన్నా లేకపోతే సర్దుకోవాలన్నా ఒక పౌచ్లో మనకి క్లియర్గా ఇందులో ఏమున్నాయో తెలుస్తుంది. సో మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా అన్ని నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట. సో ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది. ప్రోడక్ట్ డీటెయిల్స్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఎవరికైనా కావాలంటే పర్చేస్ చేయొచ్చు. సో ఇక్కడ నేను బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఆర్గనైజింగ్ అనేది నేను ఒక క్లిప్ యాడ్ చేస్తున్నాను. సో చాలా స్పెసిఫిక్గా నీట్గా ఉంది. అండ్ ఇక్కడ నేను చూపిస్తున్నది ఇంకో ప్రోడక్ట్ ఏంటి అంటే ఇది ఒక హెయిర్ బ్యాండ్ స్టాండ్. ఇది కూడా ఒక ప్లాస్టిక్కే. సో ఇదేంటి అంటే బయట మనం పెద్ద రబ్బర్ బ్యాండ్స్ అనేవి పెట్టుకోవచ్చు, లోపలేమో చిన్న రబ్బర్ బ్యాండ్స్ అనేవి వేసుకోవచ్చు. సో ఏ రబ్బర్ బ్యాండ్ ఎట్లా ఉందంతా కూడా మనకు తెలుస్తుంది అనమాట. సో ఇది ఫైనల్ అవుట్పుట్. సర్దాక చాలా హ్యాపీ అనిపించింది. క్లియర్గా ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అవన్నీ చాలా నీట్గా కనిపిస్తున్నాయి. సో మీరు కూడా చూస్తే తెలుస్తుంది అనమాట. ఇది ఇంకో ఆన్లైన్ ప్రోడక్ట్. ఇది ఏంటంటే లెహంగా స్టోరేజ్ బ్యాగ్ అనమాట. సో చాలామంది ఇది పర్చేస్ చేసే ఉంటారు. ఇందులో ఏం కొత్తగా చెప్పేది ఏం లేదు, బట్ నాకు అనిపించింది నేను చెప్తున్నాను. సో ఇందులో నాకైతే ఒక లెహంగా సరిపోయింది. సో పార్టీ వేర్ కొంచెం హెవీ డ్రెస్సెస్ అనేవి ఇందులో స్టోర్ చేసుకుంటే ఆ కుందన్ వర్క్ కానీ అవన్నీ పోకుండా సేఫ్గా ఉంటాయని చెప్పి ఇందులో ప్యాక్ చేసుకున్నాను. యూస్ఫుల్ ప్రోడక్టే, బట్ కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. మనం జాగ్రత్తగా వాడుకుంటే సేఫ్గానే ఉంటాయి ప్రొడక్ట్స్ అన్నీ. సో నేను ఎందుకు ఇన్ని ప్రొడక్ట్స్ ఒకే వీడియోలో చూపిస్తున్నానంటే ఇది ఒక్కొక్క రోజు వచ్చిన ప్రోడక్ట్ అనమాట. సో అన్నీ వచ్చినాక వీడియో తీద్దామని చెప్పి నేను అన్నీ ఒకే వీడియోలో అప్లోడ్ చేయడం జరిగింది, చూసేయండి. ఇది ఇయర్ రింగ్ స్టోరేజ్ బాక్స్ అనమాట. సో ఇందులో మనకి 36 pieces అనేవి ఇస్తూ ఉంటారు. సో అదేంటంటే మనకి ఇయర్ రింగ్ సైజుని బట్టి లెంత్ పెద్దగా ఉంటే మనం స్ట్రిప్ అనేది వేరే దాంట్లో పెట్టుకోవచ్చు. సో ఇక్కడ నా ఇయర్ రింగ్స్ అనేవి నేను ఇట్లా ఆర్గనైజ్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ ఏంటి అని అంటే మనం చైన్స్ కూడా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. పార్టీ వేర్ పర్ల్స్ ఉన్న చైన్స్ అవన్నీ. సో అన్నీ ఒక దగ్గర ఉంటాయంటే ఈ ప్రోడక్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట.
ఇక్కడ కొంచెం గ్రీన్ టీ తాగేసి ఇంకా మేము క్లీనింగ్ అంతా అయిపోయింది ఇంకా ఆ రోజు. సో ఇంకా బెడ్షీట్స్ అన్నీ కర్టన్స్ అన్నీ తీసేసి శుభ్రంగా వాష్ చేసేసి పైన వెళ్ళి ఆరేసి వచ్చామన్నమాట. ఇది మా టెర్రస్. సో వ్యూ చాలా బాగుంటుంది, కానీ ఆ రోజు చాలా ఎండగా ఉండేసరికి నేను ఎక్కువ షూట్ చేయలేకపోయాను. సో చూసేయండి. ఇక్కడ లగేజ్ అనేది ప్యాక్ చేస్తున్నాము. సో నెక్స్ట్ డేనే మేము వెళ్ళాలన్నమాట ఫంక్షన్కి. సో చెప్పాను కదా మా కజిన్ ఎంగేజ్మెంట్ అని చెప్పి. సో దానికి కావాల్సినవన్నీ లగేజ్ అనేది సర్దేసుకున్నాము. సో ట్విస్ట్ ఏంటంటే మేము ఆ రోజు ట్రైన్లో వెళ్ళాలి. సో ప్లాన్ అనేది చేంజ్ అయిపోయింది సడన్గా. సో ఇంకా ట్రైన్ కాబట్టి లగేజ్ ఎక్కువ తీసుకెళ్ళలేము కదా హైదరాబాద్కి అని చెప్పి మేము తగ్గినంత వరకు తక్కువ లగేజే ప్యాక్ చేసుకున్నాం. సో చూడండి, ల్యాప్టాప్ కూడా నేను ట్రాలీలో పెట్టాల్సి వచ్చింది. సో ఇంకా సేఫ్గా ప్యాక్ చేసేసి నీట్గా ఆర్గనైజ్ చేసేసుకొని పెట్టుకున్నాను అనమాట. అండ్ ఇది నేను చూపిస్తున్న లెహంగా నేను మా కజిన్ ఎంగేజ్మెంట్లో వేసుకుందామని పెట్టుకున్నాను. సో ఇదేంటంటే నా 21st బర్త్డేకి మా పేరెంట్స్ కొని ఇచ్చిన లెహంగా అనమాట. సో టోటల్ ఆల్ ఓవర్ వర్క్ అనేది వచ్చింది షోల్డర్ దగ్గర కుందన్తో. ఎలా రెడీ అయ్యానదంతా కూడా ఈ వీడియోలోనే ఉంటుంది, స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి. క్లిప్స్ చూసినట్టే ఇంకా కర్టన్స్ అన్నీ వేసేసుకున్నాము, నీట్గా ఆర్గనైజ్ చేసుకొని ఇల్లంతా నేను అండ్ మా మదర్. ఇంకా మార్నింగ్ లేచి ఇంకా పినాకిని ట్రైన్కి వెళ్తున్నాం అనమాట మా కజిన్ ఎంగేజ్మెంట్కి. సో కంఫర్ట్ డ్రెస్ వేసేసుకొని ఇంకా బయలుదేరాము. సో మా అత్తయ్య వాళ్ళు కూడా వస్తున్నారనమాట విజయవాడ నుంచి. సో ఇంకా టిఫిన్స్ కానీ అంతా సర్దేసుకొని ప్లాన్ చేసుకొని బయలుదేరాము స్టేషన్కి. సో వాళ్ళు మేము అక్కడ కలుస్తామన్నమాట. సో వాళ్ళని కూడా చూపిస్తాను ముందు వీడియోలో, చూసేయండి. ఇంకా ఇక్కడ మేము స్టేషన్కి వెళ్ళేసరికి మా అత్తయ్య వాళ్ళు వచ్చేసారనమాట. సో ఇంక అందరం కలిసి లగేజ్ తీసేసుకొని ఇంకా మేము ట్రైన్ ఎక్కేసాము. సో ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోయింది రైట్ టైంకి. ఇక్కడ నేను అండ్ మా కజిన్ వెనక 2 seats దగ్గర కూర్చున్నాం అనమాట. సో అట్లా సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేద్దామని చెప్పి, ఇంకెవరు డిస్టర్బ్ చేయరు కదా 2 seats అయితే. 3 seats అయితే పక్కన ఎవరు కూర్చుంటారా అని అదొక ఆలోచన. సో ఇంకా అట్లా 2 seats దగ్గర మేమిద్దరం కూర్చున్నాము. అండ్ ఇంక ఇక్కడ కనకదుర్గమ్మ గుడి దగ్గర కూడా వచ్చేసాము. మళ్ళీ ఎప్పుడు వస్తానా అని అనిపించింది విజయవాడకి.
అండ్ ఇక్కడ ఒంగోలు స్టేషన్ కూడా వచ్చేసింది. రైట్ టైం అంటే రైట్ టైం అబ్బా పినాకిని మాత్రం మీకు ఐడియా ఉంటుంది అనుకుంటా. సో ఇంకా స్టేషన్ మాత్రం ఏ స్టేషన్కి వెళ్ళినా ఏదో ఒక కొత్త కన్స్ట్రక్షన్ జరగబోవాల్సిందే అనమాట. సో చాలా చేంజ్ అనేది వచ్చింది ఒంగోలు స్టేషన్కి. సో ఇంకా ఫైనల్గా మేము ఎంగేజ్మెంట్కి దగ్గరికి వెళ్ళడానికి ఇంకా ఆటో తీసుకొని వెళ్ళామన్నమాట. సో రెడీ అయ్యి వెళ్ళాలి మేము అక్కడికి. సో చాలా ఎండగా ఉంది కదా. సో ఇంకా మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి బయలుదేరామన్నమాట. సో చూసేయండి ఫుల్ వీడియో. ఇంకా ఎంగేజ్మెంట్ దగ్గర కూడా నేను ఏం షూటింగ్ చేయలేకపోయాను, ఎందుకంటే వచ్చే రిలేటివ్స్ అందరికి పలకరిస్తూ ఉన్నారనమాట. చాలా ఇయర్స్ తర్వాత కలిసానని చెప్పి. ఇంక అక్కడే డ్రెస్ చేంజ్ చేసేసుకొని రిటర్న్ మేము హైదరాబాద్ బయలుదేరాము మా అమ్మమ్మ వాళ్ళతో. అంటే మా మదర్ వాళ్ళ బాబాయ్ అనమాట వీళ్ళు. ఇంకా దాని తర్వాత ఏం షూట్ తీయలేకపోయాను ఫుల్ టైర్డ్ అవ్వడం వల్ల. ఇంక ఇదే అనమాట ఫుల్ డే వ్లాగ్ అండ్ బ్యాక్ టు హైదరాబాద్. సో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? ప్లీజ్ డూ కామెంట్స్ బిలో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.